నేను పుట్టి పెరిగింది ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లోనే. మాస్టర్స్ కోసం యూఎస్ వెళ్ళాను. అక్కడ జాబ్ చేసి పెళ్లి చేసుకొని అక్కడే ఉంటున్నాను. ఇప్పుడు డాలస్ టెక్సస్లో ఉంటున్నాను మా వారితో. మున్నా కాశీ గారు చెప్పినట్టు ఫస్ట్ హిస్టరీకి వస్తే అక్కడ డాలస్కి వచ్చిన తర్వాత స్వరమంజరి అనే కాంపిటీషన్ అది ఎవరు కండక్ట్ చేశారు అంటే ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం వాళ్ళు, టాంటెక్స్ అనే 30 ఏళ్ల చరిత్ర గల సంస్థ కండక్ట్ చేశారు. దానికి మున్నా కాశీ గారు అండ్ శ్రీనివాస్ ప్రభులా గారు అని అక్కడే ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్, ఆయన కూడా ఇక్కడ ఉండి చేశారు. వాళ్ళిద్దరు జడ్జెస్గా వచ్చారు అండ్ నేను అందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. 3 రౌండ్స్ పెట్టారు అండ్ ఫైనల్గా నన్ను బెస్ట్ సింగర్గా వాళ్ళు జడ్జ్ చేసి ఎన్నుకున్నారు. సో నిన్న రికార్డింగ్ జరిగింది అండ్ ముందుగా చెప్పినట్టు చాలా చాలా మంచి అనుభవం వచ్చింది నాకు అండ్ చాలా మంచి ఎక్స్పోజర్ వచ్చింది అండ్ పాట భావం కూడా చాలా బాగుంటుంది. భావం తెలిసిన వాళ్ళకి ఇక్కడ అందరూ భావానికి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళని నాకు తెలుసు. సో అందుకని ఈ పాట మీకు చాలా బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఆ పాటలోంచి ఒక 2 లైన్స్ పాడమని అడిగారు కాబట్టి ఐ విల్ గో హెడ్ అండ్ సింగ్ దట్ ఫర్ యూ. శ్రీరస్తు కొత్త జంట ఓ మస్తు వేడుకంట నా కంట పండగేనంట, అమ్మాయి జాబిలంట అబ్బాయి వెన్నెలంట నూరేళ్ళు పౌర్ణమిలంట, వేద మంత్రాలతో వేదికే ముంగిట మేళ తాళాలతో పెళ్లి సందళ్ళట. ఇలా ఉంటుందండి సాంగ్. హోప్ యు ఆల్ యాక్చువల్లీ లైక్ ఇట్. మామ చందమామ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిందండి. అసలు ఎలా అయిపోయింది అసలు టైం కూడా తెలియలేదు మాకు. అసలు చాలా ఫాస్ట్ చేసుకొచ్చాం. ఇట్ వాజ్ లైక్ అ ఫ్యామిలీ పిక్నిక్ అనమాట మాకు. వెంకట్ గారి వల్ల, డైరెక్టర్ వెంకట్ గారి వల్ల వి వెంట్ సో జోవియల్. చాలా సంతోషంగా వెళ్ళి ఒక ఫ్యామిలీ పిక్నిక్ ఎలా ఉంటుందో అలాగా జరుపుకొని వచ్చామండి. చాలా బాగా వచ్చింది అవుట్పుట్. రాజా గారు ఇచ్చిన మాటలు చాలా ఎంజాయ్ చేసాం మేము ఆన్ సెట్స్ కూడా. సో మీ అందరికి బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. అలాగే మున్నా గారు ఫ్యాబులస్ మ్యూజిక్ ఇచ్చారు, మాకు ఒక కొత్త ఎనర్జీ ఇచ్చారండి. మంచిగా సాంగ్స్తో షూట్ చేసుకున్నాం. ఇంకా అలాగే డిఓపి బాబు గారు కోనసీమ అందాలని ఇంకో కోణంలో చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే యాక్ట్రెస్ సనా ఇస్ నాట్ హియర్ టుడే. షీఈస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ డెడికేటెడ్ పర్సన్ అండి. ఇంకా దీపిక పాట విన్నానండి, చాలా బాగా పాడింది. షీల్ బి అ వెరీ బిగ్ సింగర్ ఇన్ ఫ్యూచర్. అలాగే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ వరప్రసాద్ గారు అండ్ మురళీ గారు ఫర్ గివింగ్ మీ సచ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ ఫైనలీ వెంకట్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఫర్ గివింగ్ సచ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ సెకండ్ షెడ్యూల్ కూడా ఇంతే ఫాస్ట్గా ఫినిష్ చేసుకొని ఫెబ్లో మీ అందరి ముందుకు వస్తామని చెప్పుకుంటూ. మై నేమ్ ఈజ్ అనీషా. ఇది నా డెబ్యూ ఫిలిం అండి. ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ వారి మామ చందమామలో హీరో సిస్టర్గా ప్లే చేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ వరప్రసాద్ గారు ఇంకా మురళి గారికి. మేము లాస్ట్ మంత్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నవంబర్ 11th నుండి ఫస్ట్ షెడ్యూల్కి వెళ్తున్నామని చెప్పాం. అదేవిధంగా మేము ఫస్ట్ షెడ్యూల్కి వెళ్ళినప్పుడు మన సీనియర్ డైరెక్టర్ గారు వంశీ గారు వాళ్ళ ఊర్లో పసలపూర్లో ఫస్ట్ డే షూటింగ్ చేసినప్పుడు అక్కడ చూస్తున్న పబ్లిక్ వచ్చి ఏ సినిమా అండి అంటే మామ ఓ చందమామ అని చెప్పగానే, సార్ నిన్నే పేపర్లో చూసాం సార్, నిన్నే టీవీలో చూసామంటే నిజంగా మీ అందరికీ రుణపడి ఉంటాం సార్. మేము ఒక ప్రెస్ మీట్తోనే మా సినిమా నలుదిక్కులా తెలిసేలా చేశారు. నిజంగా డిఏ రాజు గారికి, మేము మీడియా వారికి ఒక డెబ్యూ డైరెక్టర్గా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఫస్ట్ షెడ్యూల్ సక్సెస్ఫుల్గా చేసుకున్నాం. నాకు బాగా సపోర్ట్ చేశారు మా కెమెరామెన్ కానీ, మా ఆర్ట్ డైరెక్టర్ గారు కానీ, మా హీరో హీరోయిన్, అలాగే మా కో డైరెక్టర్స్ మా అన్నయ్య నాగేంద్ర, సుభాష్ గారు, నరేష్ గారు, క్రాంతి గారు అందరూ. నేను ఫస్ట్ టైం సినిమా చేస్తున్నానంటే కొద్దిగా భయపడ్డాను. వీళ్ళందరూ ఒక 15 years 20 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కదా, వాళ్ళ ప్రభావం నా మీద ఉంటుందేమో అనుకున్నాను. క్రమశిక్షణకు మారుపేరు మా టీం అనుకుంటున్నాను నేను. నాకు అంత మంచి టీం దొరకడం,
ఆ టీముని నాకు ఇచ్చిన ప్రొడ్యూసర్ వరప్రసాద్ బొడ్డు గారికి, మురళీ సాధనాల గారికి, అలాగే మా మేనేజర్స్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ పెట్టడానికి కారణం మా అన్నయ్య వరప్రసాద్ గారు. అది పెట్టడానికి కారణం ఏంటంటే, నేను ఈస్ట్లో ఉన్నాను ఇండియాలో, మా బ్రదర్ అమెరికాలో ఉన్నారు వెస్ట్లో. ఈస్ట్ నుండి వెస్ట్ వరకు చాలామందికి అవకాశాలు ఇస్తూ అందరినీ ఎంటర్టైన్ చేయాలని చెప్పి ఎంటర్టైనర్స్ అని పెట్టడం జరిగింది. పోతే మా హీరోయిన్ ఒక ఫ్యామిలీ మెంబర్స్లో నాకు సపోర్ట్ చేశారు. సనా అయితే ఆల్రెడీ దిక్కులు చూడగరామయ్య అనే సినిమాలో చేసింది, అమ్మాయి పెద్ద బ్యాండ్లో చేసింది. నా మాట వింటదో లేదో అని నేను అనుకున్నాను, కానీ చాలా బాగా సపోర్ట్ చేస్తూ మంచి పెర్ఫార్మెన్స్ చేసింది ఆ అమ్మాయి. ఇక ఆర్టిస్టుల విషయానికి వస్తే, మిగతా ఆర్టిస్టుల విషయానికి వస్తే జీవా గారు సీనియర్ నటులు, ఆయన కూడా బాగా సపోర్ట్ చేశారు. దువాసి గారు, తర్వాత మన జబర్దస్త్ టీం, మా సినిమా గుండెకాయ వాళ్ళే. చాలా సరదాగా అప్పారావు గారు కానీ, గెటప్ శ్రీని గారు కానీ అందరూ సపోర్ట్ చేశారు. ఇక నెక్స్ట్ షెడ్యూల్ కూడా ఈ మంత్ ఎండ్లో వెళ్దాం అనుకుంటున్నాం సార్. మొదట్లో ఎలా అయితే మమ్మల్ని ప్రమోట్ చేసి మేము అందరికీ తెలిసేలా చేశారో, అలాగే మమ్మల్ని ప్రమోట్ చేస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.